హాయ్ ఫ్రెండ్స్, జిల్లాల్లో అంటే చిత్తూరు కృష్ణా జిల్లాలో పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు అయితే కనుక సార్ పోస్టులు అయితే ఇక్కడ ఎస్జిటిలు ఎన్ని ఉన్నాయి ఏంటి ఇవన్నీ ఉన్నాయి, కానీ క్లియర్గా అంటే మనకి ఓపెన్లో కానీ బీసీలో కానీ అలాగే ఎస్సీ 15%లో గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అంటాం. ఎస్సీలో కానీ పిహెచ్లో కానీ ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నది ఇక్కడ మీకు చూడండి. కృష్ణా జిల్లా అలాగే మనకున్నటువంటి చిత్తూరు, మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా డిఎస్సి వెబ్సైట్లో మనకి చాలా పొందుపరిచారు. కాకపోతే ఇక్కడ చాలామంది అభ్యర్థులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మరి ముఖ్యంగానండి, ప్రతి ఒక్కరూ ఇక్కడ మహిళలకు ఎన్ని, జెంట్స్కి ఎన్ని, ఓకే, అవి ఇంకా ఇవ్వలేదు, అవి రాలేదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఓపెన్లో అంటే లోకల్ మరియు ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, అలాగే ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ ఈ వివరాలన్నీ కూడా మరి ఇవ్వడం జరిగింది. పోస్టులకు సంబంధించినటువంటి మరి కొంత అప్లోడ్ చేయాలి. మరి అది ఎప్పుడు చేస్తారు, రేపా ఎల్లుండా ఎప్పుడు అన్నది కూడా ఇంకా పూర్తిగా అయితే కనుక రాలేదు. అలాగే దయచేసి అభ్యర్థులు మీరు ఇక్కడ కృష్ణా జిల్లా చిత్తూరు జిల్లా అండి, అంటే ఏ జిల్లా వాసులు అయితే కనుక ఆ జిల్లా వాసులు ఒక్కసారి నేనైతే కనుక ఒక్క విషయం చెప్తున్నా, మీకు ఒక పోస్ట్ కావాలి. ఆ ఒక పోస్ట్కి నువ్వు ఎంతవరకు హార్డ్ వర్క్ చేసుకోగలుగుతావో అంతవరకు హార్డ్ వర్క్ అనేది చేయడానికి ప్రయత్నం చెయ్యి. సో మరి కొంత నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారాగా చాలామంది అభ్యర్థులు అయితే కనుక నష్టపోతున్నారండి. ఓకే, నేను దీనికి సంబంధించినటువంటి ఒక విషయం చెప్తాను. ఇక మన ఈరోజు ఎవరైతే సార్ ఈరోజు నేను మీ గ్రూప్లో యాడ్ అవుతాను సార్ అనుకుంటే, ఇదిగోండి డిఎస్సి లక్ష్యం, డిఎస్సి మీద హార్డ్ వర్క్ చేస్తా. సో ఖచ్చితంగా నేను రోజుకి మినిమం 7 నుంచి 8 గంటలు, చాలామంది ఏంటంటే రోజుకి 15 గంటలు 20 గంటలు అవి కాదండి. వాస్తవంగా మనకి మినిమం 8 గంటలు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కూర్చుని చేయగలిగితే సో సిలబస్ని కానీ సబ్జెక్ట్ని కానీ 1కి 2-3 సార్లు నువ్వు కంప్లీట్ చేయగలుగుతావు. సో ఈరోజు అండి ఈస్టర్ పండుగ కనుక నేను ఒక ఆఫర్ ఇచ్చాను, అద్భుతమైనటువంటి ఆఫర్ ఈరోజు మాత్రమే. అది ఎస్జిటి అభ్యర్థులు, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు, హిందీ, ఇంగ్లీష్ వాళ్ళు ఈరోజు ప్రాక్టీస్ పెట్టాను. సో 5th క్లాస్లో ఉన్నటువంటి ఈవీఎస్ అండి, అలాగే జీకే అందరికీ పెట్టా, తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియము, హిందీలో. ఓకే, సో మరి మీ గ్రూప్లో ప్రాక్టీస్ జాయిన్ అవ్వాలంటే ఎలాగ సార్ అంటే, మీరు ఇక్కడ నాకు కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి జస్ట్ మీరు ఒక ప్రాక్టీస్ మెటీరియల్ అండి, నేను మీకు ప్రాక్టీస్ మెటీరియల్ అనేది ఇస్తున్నా. అంటే మోడల్ పేపర్సు, సైకాలజీ, పెరస్పెక్టివ్ ఎడ్యుకేషను, ఇవి నా యొక్క ప్రాక్టీస్ మెటీరియల్. ఇవి తీసుకుంటే గ్రూపులో మీకు నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీగా ప్రాక్టీస్ జరుగుద్దండి. అదే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 1కి 2-3 సార్లు ఈరోజంతా 5th క్లాస్లో ఉన్నటువంటి ఈవీఎస్లో టెక్స్ట్ పుస్తకంలో ప్రతి లైను మళ్ళీ 2nd టైం, 3rd టైం, 4th టైం పెడతాను మళ్ళీ. అంటే టెక్స్ట్ పుస్తకాలు ఉన్న ప్రతి లైను రావాలి. అలాగే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎస్జిటి, అలాగే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి. అదేందండి, సో ఇది మనం అద్భుతంగా ప్రాక్టీస్ అయితే కనుక నేను పెడతా ఉన్నాను. సో హార్డ్ వర్క్ చేయాలి. పైగా నేను షెడ్యూల్ ఇస్తున్నాను, చాలా సందర్భాల్లో కూడా నేను చెప్పాను షెడ్యూలు. సో కొత్త షెడ్యూల్ రేపు తయారు చేసి గ్రూప్లో వాళ్ళకి మళ్ళీ పెడతాను. షెడ్యూల్ అంటే ఒక టాపిక్కు, ఒక సబ్జెక్టు ఇచ్చినప్పుడు దాన్ని చదివి వాటి మీద ఖచ్చితంగా నీవు సో కొన్ని పాయింట్లు కూడా రాయాలి. గ్రూప్లో 100 మంది పాయింట్లు రాస్తారండి, కొన్ని వేల పాయింట్లు వస్తున్నాయి. ఆలోచన చేసుకోండి. అసలు ఆ పాయింట్లు చదివేటప్పటికి ప్రతి ఒక్కరికి ఎలా ఉందంటే చాలా ఎక్సలెంట్గా, సో ప్రతి పాయింట్ అంటే చాలామంది అభ్యర్థులు డిఫరెంట్గా పెడతారండి. అర్థమైందా? సో మరి పోస్ట్ కావాలనుకుంటే మనకి డిఎస్సి 80 మార్కులకు 160 క్వశ్చన్లు, ఓకే, 80 మార్కులు. టెట్లో 20% వెయిటేజ్ కాబట్టి అంటే 100 మార్కులు.
దాదాపుగా 100 మార్కులకి ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఖచ్చితంగా నీ పోస్టు నువ్వు సాధించాలంటే మినిమం 74, 75 పైనేనండి, పైనే ఉండాలి. అదేనా అందరూ 80లో 90 అనుకుంటారు, 74 పైన. ఎందుకంటే నార్మలైజేషన్ ఉంది, ఎలా ఉంటుందో తెలియదు. 80 కాదు నేను చెప్పేది, అర్థమైందా? ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇది వాట్సాప్